ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జన్మ నక్షత్ర నామ రాశి నామ నక్షత్ర వశాతు సంభవితమాన ఏ గ్రహాః అరిష్టః స్థానేషు సుస్థితాః తైః క్రియమాణ కరిష్యమాణ సూచమాన సూచిష్యమాన ఏ ప్రతికూల కారిణః తేషాం అనుకూలత సిద్ధిద్వారా మమ జన్మజాతక గోచార వశాతు సంభవిత ఏ గ్రహాః అరిష్టః స్థానేషు స్థితాః తేషాం ఏకాదశ స్థాన సకల శుభ పరంపర అవాప్యర్థం మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర ధనిష్ఠ నక్షత్ర కుంభ రాశి వశాతు సంభవిత జన్మజాతకేషు కర్కోటక నామక కాలసర్పదోష యో దోషః సమజని తద్దోష పీడా పరిహార నివృత్తి ద్వారా మమ సంపూర్ణ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక వివాహ సంతాన విషయేషు దాంపత్య విషయేషు ఏ ప్రతికూల కారిణః తేషాం అనుకూలత సిద్ధిద్వారా మమ సంపూర్ణ శనిగ్రహ గురుగ్రహ రాహుగ్రహ సంపూర్ణ ప్రతిబంధక దోషపీడ పరిహార నివృత్త్యర్థం మయా సంకల్పితమాన సర్పకులదేవత ఆరాధన అష్టనాగ దేవత ఆరాధన మండల పూజాకర్మణి జపశాంతి పూజాకర్మణి ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీమన్ మహాగణేశ దివ్య ఆరాధన అర్చన పూజా అహం కరిష్యే. చక్కగా నమస్కారం చేసుకోవాలా. భక్తి శ్రద్ధతో వినాయక స్వామి వారిని వారిగా ప్రార్థన చేసుకో. స్వామి విఘ్నేశ్వర, నా యొక్క జన్మజాతక పరంగా ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి కాలసర్పదోషములన్నీ కూడా పరిహారం ఉంది. నా యొక్క జీవితంలో వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా ఏవైతే కనుకను అడ్డంకులు ప్రతికూలములు ఉన్నాయో అవన్నీ కూడా సమస్తముగా సంపూర్ణంగా ప్రక్షాళన గావించి చక్కని స్మరీగుణాలను కొనసాగించడానికి ఈ యొక్క అష్టనాగ శాంతి కర్మను అలాగే జపశాంతి కర్మను ఆచరించి సంకల్పించినాం. కావున విఘ్నేశ్వర, నేను సంకల్పం చేసుకున్నటువంటి ఈ పూజను ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా నిర్విఘ్నంగా సంపూర్ణమైనటువంటి శక్తిని నీ యొక్క అనుగ్రహాన్ని నాకు కలిగించడం అని చెప్పేసి ముందుగా విఘ్నేశ్వర భగవాన్ని ప్రార్థన చేసుకోండి. శ్రీ మహాదేవత దివ్య ఆరాధన పూజాంచ కర్మ కరిష్యే. చేతిలో నీళ్లు వేసుకుని అక్షతలు వీళ్ళు దీంట్లో పెట్టేసేయండి. ఆరాధనాచ పూజాంచ కర్మ కరిష్యే ఇది సంకల్ప్య నమస్కారం చేసుకోండి. దీన్ని అష్టనాగ శాంతి కర్మ అంటారు. ఈ అష్టనాగ శాంతి కర్మ ఎందుకు చేస్తామంటే జాతక రీత్యా
చాలా కొద్ది జాతకాలలో కాలసర్పయోగము అనేటువంటిది ఉంటుంది. కాలసర్పయోగము అంటే కనుక ఏమిటంటే కనుక రాహు కేతువుని సర్పగ్రహాలుగా మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ సర్పము మింగినటువంటి ఏదైనా వస్తువు మింగిందనుకోండి, ఒక కప్పను లేకపోతే కనుక ఏదైనా ప్రాణిని పాము మింగిన తర్వాత దానికి ఏమైనా కనపడుతుందా? బయట ఏం జరుగుతుందో కనపడుతుంది కదా. దానికి ఏమైనా వెలుగు కానీ గాలి కానీ ఊపిరి కానీ ఆడుతుందా? ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఫుడ్ తీసుకున్నాం, అది బయట ఉన్నంతసేపు ఎక్స్పోజ్ అవుతుంది. లైట్కి కానీ ఎయిర్కి కానీ దేనికైనా సరే ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే కనుక మనం నోట్లోకి వెళ్ళిన తర్వాత దానికి నోట్లో ఉన్నటువంటి ఆవరణ తప్ప, ఆ చీకటి ఆ లాలాజలం తప్ప ఇంకేమీ తెలియదు. సేమ్ అదే విధంగా సర్పగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహు కేతుల మధ్య మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వల్ల, అంటే వాటి లోపల ఉండిపోవడం వల్ల అవి కలగజేయాల్సినటువంటి శుభాలు ఏవి కూడా అవి కలగచేయలేదు. అంటే ఇప్పుడు ఏ గ్రహమైనా సరే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీకు మంచి చేద్దాం, నేను మీ దగ్గర రావాలి. నేను మీ దగ్గర రావాలంటే మీరు ఎక్కడున్నారో నాకు తెలియాలి, మీరు ఎక్కడున్నారో నాకు కనపడాలి. మీరు ఎక్కడున్నారో నాకు తెలియట్లేదు, మీరు ఎక్కడున్నారో నాకు కనపడట్లేదు అనుకోండి, నేను మీకు మంచి ఎలా చేస్తాను? అదేవిధంగా మన గ్రహాలు మంచి ఏవైతే కనుక చేయాలో వాటికి మన మీద దృష్టి కేంద్రీకరించేటువంటి శక్తి ఉండదు. ఎందుకంటే పాము స్వరూపమైనటువంటి రాహు కేతుల మధ్యలో అవన్నీ ఉండిపోవడం వల్ల అవన్నీ కూడా శక్తిహీనమైపోతాయి అన్నమాట. శక్తిహీనమైపోవడం వల్ల మనకి జాతక రీత్యా ఏ దగ్గర నుంచి కూడా బలం అనేటువంటి సంపూర్ణంగా కలగదు. బలము సంపూర్ణంగా కలగకపోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే కనుక ప్రతి మనిషికి కూడా ఏంటంటే కనుక 75% వాడి యొక్క ఎఫెక్ట్స్ పెడితే కనుక 25% మనకి గ్రహాల నుంచి ఆ అనుకూలమైనటువంటి లక్ ఫ్యాక్టరీ అనేటువంటి హెల్ప్ చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా సరే ఆపర్చునిటీ అనేటువంటిది మన దగ్గరికి రాలేదనుకోండి, మన టాలెంట్ని మనం చూపెట్టుకునేటువంటి టైం అనేటువంటిది మన దగ్గర ఉండదు. కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ అనేటువంటి యోగాలు ఇచ్చేటువంటి వారు ఏంటి అంటే కనుక నవగ్రహాలు. ఆ నవగ్రహాలన్నీ కూడా ఈ రాహు కేతుల మధ్య ఉండిపోవడం వల్ల మన యొక్క జీవితంలోనూ మనం ఎదుగుదల అనేటువంటి సరిగ్గా ఉండదు. మనం ఎంత కష్టపడ్డా సరే ఒక స్టేజ్లో ఆగిపోతూ ఉంటాం అన్నమాట. నిరంతరం కూడా ఒక అన్సాటిస్ఫాక్షన్ అనేటువంటి లైఫ్లో వెంబడిస్తూ ఉంటుంది ఏదో ఒక కోణం నుంచి. ఒకరోజు ఫుడ్ విషయంలో కానీ, ఒకరోజు హెల్త్ విషయంలో కానీ, ఒకరోజు వెల్త్ విషయంలో కానీ, ఒకరోజు జాబ్ విషయంలో కానీ, ఇలా ఏదో ఒక సందర్భంలో మనం అన్సాటిస్ఫాక్షన్గానే మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఇదంతా కూడా దేని వల్ల కలుగుతుందయ్యా అంటే కనుక ఈ కాలసర్పయోగం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ కాలసర్పయోగంలో కూడా మొత్తం కూడా 8 సర్పాలు అనేటువంటివి ఉంటాయి. 8 అనేటువంటిది మనం చూస్తే కనుక మీకు ఎండ్ లేనటువంటి చర్య. అంతే కదండి. 8లోకి మీరు ప్రవేశించారనుకోండి, సర్కిల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. మిగతా ఏ నెంబర్ చూసుకున్నా సరే దానికి ఎండింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే బయటపడేటువంటి మార్గం ఉంటుంది. 8 సంఖ్య ఏంటంటే కనుక బయటపడేటువంటి మార్గం ఉండదు. బంధనలకి 8 సంఖ్యను ప్రకృతిగా చూపిస్తారు. బంధనం అంటే కనుక దాన్ని చెప్పా కదా, ఇరుక్కుపోవడం. ఆ గ్రహాలన్నీ కూడా రాహు కేతుల మధ్య ఇరుక్కుపోవడాన్ని బంధనము అంటారు. దాన్ని కాలసర్పయోగము అంటారు. ఈ కాలసర్పయోగంలో కూడా 8 సర్పాలతోటి ఈ కాలసర్పయోగాన్ని వర్ణిస్తూ ఉంటుంది జ్యోతిష శాస్త్రం. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కాలసర్ప దోషం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అన్నమాట. అలా మీ జాతక రీత్యా కర్కోటక కాలసర్ప దోషము అంటే ఈ 8 సర్పాలు ఇప్పుడు మనం ఆవాహన చేస్తాం. ఈ 8 కలశాలు పెట్టాం కదా, ఈ 8 కలశాలలో కూడా 8 రకాలైనటువంటి సర్పదేవతలు ఆవాహన చేస్తాం. ఈ సర్పాల కిందనే మిగతా సర్పజాతి అంతా కూడా బతుకుతూ ఉంటాయి. ఎలా అయితే కనుక మన యొక్క వంశము పేరు మీద మనమంతా కూడా ఆ వంశ వృక్షం కింద, ఇప్పుడు మీ ఇంటి పేరు ఏమిటంటే కనుక మీ నాన్నగారైనా అదే ఇంటి పేరు చెప్తారు, మీరైనా అదే ఇంటి పేరు చెప్తారు, మీ తాతగారైనా అదే ఇంటి పేరు చెప్తారు. ఎలా అయితే కనుక వంశ వృక్షం కింద మీరందరూ కూడాను ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఫలాలలాగా ఆవిర్భావం చెందుతున్నారో, ఇప్పుడు వచ్చేటువంటి ఆ సర్పదేవతలందరూ కూడాను ఈ వంశం నుంచే వస్తారన్నమాట. ఈ 8 మంది సర్పదేవతల నుంచే వారి యొక్క ఆవిర్భావం అనేటువంటి చెందుతుందన్నమాట. అలా ఈ సర్పకుల దేవతలను ఎప్పుడైతే మనం పూజ చేస్తామో మన యొక్క జన్మజాతక రీత్యా ఉన్నటువంటి సమస్త సర్ప దోషాలన్నీ కూడా ముగిపోయేసి, ఏవైతే కనుక జీవితంలో మనం ఇబ్బందులు పడుతూ మన కెరీర్ వైజ్గా కానీ ఏ విషయంలోకైనా సరే మనం సరైనటువంటి ఎదుగుదల, అంటే మీ యొక్క విజన్ ఏదైతే కనుక ఉంటుందో మీకు వచ్చేటువంటి అవుట్పుట్ మాత్రం అంత అభివృద్ధిగా ఉండదు. అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందో మీ యొక్క జీవితంలోనూ ఎదుగుదల అంత ఫాస్ట్గా ఉండదు. ఎందుకంటే కనుక ఈ కాలసర్ప దోషంలో వచ్చేటువంటి అడ్డంకులు
అలాంటి అడ్డంకులను కూడా తొలిగిపోయేసి కెరీర్ వైజ్గా, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, అలాగే సంతాన పరంగా, వివాహపరంగా, వివాహమైన తర్వాత సంతాన విషయంలో కూడాను ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ యొక్క అష్టనాగ శాంతికరణ అనేటువంటి ఉపయుక్తమవుతుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ కాలసర్పదోష పూజలు చేసుకోవాలి వాస్తవాన్ని. ఎందుకంటే కనుక ప్రతి 20 సంవత్సరాలు కూడా మానవుడు ఒక్కొక్క ఘట్టాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు 20 సంవత్సరాల లోపల చూసుకుంటే కనుక బాల్యావస్థలో ఉంటాడు పిల్లవాడు. బాల్యావస్థ అంటే కనుక ప్రతి దాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. 15 ఏళ్ళకి అన్నీ తెలిసిపోయినాయని చెప్పేసి వాడు అనుకున్నా సరే 20 ఏళ్ళకి కూడా ఇంకా ఏది తెలియదు. 40 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఇంకొంచెం ఏమన్నా తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. 60 ఏళ్ళకి వెళ్ళినా సరేను ఇంకో కొత్త గొప్ప ఏదో నాకు ఇంకా భగవద్ అనుగ్రహం వల్ల ఇంకెంతో తెలుసుంటే బాగుండేది అనిపిస్తుంది. కాబట్టి మానవుడి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు మానవుడు, అంతే కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్గా 20 ఏళ్ళకి మనం పూర్తయినా సరేను తర్వాత లైఫ్లో ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి ప్రతి విషయాన్ని ఏదో రకంగా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా 20 సంవత్సరాల వరకు కూడా బాల్యావస్థలో ఉన్నటువంటి వాడికి ఎటువంటి చెడు అలవాట్లు కానీ దురలవాట్లు కానీ రాకుండా ఉండాలంటే కనుక 20 సంవత్సరాలు ఒకసారి ఈ కాలసర్పదోషం గురించి చేయమన్నారు. సరే 40 ఏళ్ళ లోపల ఇంకొకసారి చేసుకోమన్నారు. ఎందుకంటే కనుక కెరీర్ వైజ్గా, వివాహపరంగా, సంతానపరంగా ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి మీ యొక్క వంశం, ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి ఏంటంటే ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడము, పిల్లలు పుట్టినటువంటి కొన్ని రోజులకే చనిపోవడము, అదేవిధంగా భార్యాభర్తలకు ఎక్కువగా దూరం అవ్వడము, విడాకులు మొదలైనటువంటివి ఉంటాయి. అలాంటి యోగములు ఏవి కూడా మన యొక్క జీవితంలో పడకుండా ఉండడానికి 40 సంవత్సరాల లోపల ఇంకోసారి చేసుకోవాలి. 40 నుంచి 60 సంవత్సరాల లోపల ఇంకోసారి చేసుకోవాలి. దేనికి అంటే కనుక రోగముల చేత కానీ, రుగ్మతల చేత కానీ, రోగముల చేత కానీ అంటే కనుక ఎక్కువగా అనారోగ్యాలు కావడం కానీ, ఆపరేషన్ వంటివి కావడం కానీ, యాక్సిడెంట్స్ వంటివి కావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి ఈ యొక్క కాలసర్ప యోగ పూజలు చేసుకోమన్నారు. అలా మన యొక్క జన్మజాతక పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోవడానికి ఈ అష్టనాగ శాంతి కర్మం చేస్తుంది. ఇంత అరేంజ్మెంట్ చేసుకుని మీరు అంత దూరం నుంచి వచ్చింది ఈ పూజ చేసుకోవడానికి అంతే. కాబట్టి ఈ పూజ అయ్యేంత వరకు కూడా మీ ఫోకస్, దృష్టి మొత్తం కూడా పూజ మీదే కేటాయించేసి పూజలో మీరు పాల్గొనండి. ఎందుకంటే ఈ రోజు కంప్లీట్గా మీరు మీ చేతులు మీరు చేసుకునేటువంటి పూజ. రేపు ఏంటంటే బ్రాహ్మణ్ చేస్తారు జపం, దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, జస్ట్ అలా కూర్చోవడం. కానీ ఇది మీ ఇన్వాల్వ్మెంట్తో జరిగేటువంటి పూజ. ఈ పూజలు ఏంటంటే కనుక శాంతి కర్మలు మన శారీరకంగా చేయాలి. శరీరంతో ఆ యొక్క పూజల్లో పాల్గొనాలి. ప్రదక్షిణ చేసుకున్నప్పుడు ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు వస్తాయి, పర్వాలేదు, దాన్ని మనం అనుభవించాలి. ఎందుకంటే కనుక ఈ గ్రహ దోషాల వల్ల మనకి ఏ దెబ్బో తగిలి ఫ్రాక్చర్ అయ్యి ఆ బాధను అనుభవించడం కన్నా ఇక్కడ మనకు కొంచెం నొప్పి పుడుతున్నా సరే ప్రదక్షిణాలు వేయాలి. అంటే మనం ఏంటంటే దైవికంగా ఆ బాధను అనుభవిస్తాం అన్నమాట, శారీరకమైనటువంటి బాధ. ఇప్పుడు 108 ప్రదక్షిణాలు చేయమంటాం, 11, 20 ప్రదక్షిణాలు కానీ కొంచెం కాళ్ళు నొప్పులు పుడుతుంది. అయినా కూడా భగవంతుడి భక్తితో మనం ఆ ప్రదక్షిణాలు పూర్తి చేస్తాం. ఎందుకంటే కనుక రాబోయేటువంటి స్థితిలో ఈ గ్రహ దోషాల వల్ల మనం అనుభవించాలనేటువంటి శారీరకమైనటువంటి బాధను భగవద్ రూపంలో ఇక్కడ అనుభవించేసి ఆ కర్మ ప్రారంభాన్ని తొలగించుకుంటూ ఉంటాం. ఎలా అయితే కనుక మనం సంపాదించినటువంటి సంపదంతా మన ఇంటిని ఆశ్రయించి ఉంటుందో, మనం చేసుకున్నటువంటి పాపం అంతా ఈ ఇంటిని, శరీరం అనేటువంటి ఇంటిని ఆశ్రయించి ఉంటుంది. ఎప్పుడైతే కనుక దీన్ని మనం శ్రమించి కష్టపెట్టిస్తుంటామో అప్పుడు ఆ శరీరం అంటి ఉంచుతున్నటువంటి ఆ యొక్క కర్మ ప్రారంభాలు తొలగిపోతుంది. కాబట్టి ఈ యొక్క శారీరకమైనటువంటి కర్మ ఎంతో చాలా ఉపయుక్తమైనది. కాబట్టి ఈ కొంతసేపు కూడా స్వామివారి మీద కేటాయించేటువంటి సమయం ఎటువంటి దృష్టి లేకుండా ఇదే ఉంచి ఫోకస్డ్గా స్వామివారి పూజలో పాల్గొన్నాం. చక్కగా నమస్కారం చేసుకొని ముందుగా గణపతి పూజ. ఏ శుభం చేస్తున్నా మన యొక్క జీవితంలోకి రావాలంటే కనుక దానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోవాలి. ఇందా నేను చెప్పా కదా, మన జీవితంలో ఏ శుభాలు కలగకుండా ఆపుతున్నటువంటి కాలసర్ప దోషం ఉంది కదా, ఆ కాలసర్ప దోషం ఏం చేస్తున్నాయి అంటే కనుక మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా సరే మీ జీవితంలో రాకుండా ఆపుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ పూజా ఫలితం వచ్చేస్తే ఈ యొక్క కర్మ దోషం ఎవరు అనుభవిస్తారని చెప్పేసి అవి ఆపుతూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక విఘ్నేశ్వరుని మనం పూజ చేసి ఏ యొక్క కర్మం చేసినా సరే ఆ పూజా ఫలితం అనేటువంటిది రెట్టింపుగా మన యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తారన్నమాట స్వామి. కాబట్టి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వర భగవాన్ని ప్రార్థన చేసుకునేసి పూజా కార్యక్రమాలు చేసుకున్నాను.
పుష్పాక్షతైరభ్యచ్య కలశోపేన కలశోపరి హస్తం నిదాయ కలహస్య ముఖే విష్ణుకంఠే రసమాస్తతః స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాసిద్ధాః సాగర అసరమే సప్తద్వీ పాపసుందర వేదో యజుర్వేద సామవేదో ఇదర్గణః అసరమే గ్రహముఖమాస్తతః ఆగలశేషే సుధావతి పవిత్రే పరిశుద్ధతే యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వా భూతాన్యామః ప్రాణావా పశువాపన్నమాపమృతమాప సంప్రాణాపో విరాణాప స్మరణాప చందాకుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సుష్మాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవో చేతులు పట్టుకున్నానా గంగే శ్రీశైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి యోజనేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా కృష్ణవేణి చ గౌతమి భాగీరథీన విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాయాః ఆయాసోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య దేవుడి మిచ్చలను దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా స్మరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశ్చతే పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః గణపతిం సంప్రార్థయిత్వా గణాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుష్ణవన్నోతిభిస్సేధః మహాగణాధిపతే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్రపరివార సమేతం హరిద్రబింబే గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి ఓం స్వాగం సర్వజగన్నాథాయ పూజావసానం తావం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు పూజ చేస్తున్నానా మహాగణాయ నమః స్థిరో భవ మహాగణాధిపతయే నమః రాజో భవ మహాగణాధిపతయే నమః సుఖో భవ మహాగణాధిపతయే నమః సుప్రసన్నో భవ మహాగణాధిపతయే నమః స్థిరాసనం కురు మహాగణాధిపతయే నమః ధ్యానం ఓం నమస్తే గజాననాయ నమస్తే వక్రతుండినే నమస్తే గజముఖాయ నమస్తే శూర్పకర్ణికే నమస్తే గజభక్రాయ నమస్తే హాలచండికే నమస్తే విఘ్న నివారణాయ నమస్తే నమస్తే నమో నమః ఓం గం గణపతయే నమో నమః ఓం గం గణపతయే నమః అంటూ మనసులో చాంటింగ్ చేస్తూ నమస్కారం ఓం గం గణపతయే నమః ధ్యాయామి ఓం గం గణపతయే నమః ధ్యానం సమర్పయామి ఓం గం గణపతయే నమః ఆహయామి ఓం గం గణపతయే నమః ఆహనం సమర్పయామి ఓం గం గణపతయే నమః నవరత్నఖడితయేవ సింహాసనం సమర్పయామి ఓం గం గణపతయే నమః మూసలు పాలయో పాద్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః హస్తయోరఘ్నం సమర్పయామి ఓం గం గణపతయే నమః ముఖే ఆచమనం సమర్పయామి ఓం గం గణపతయే నమః ఔపచారిక మంగళ స్నానం సమర్పయామి ఆపో ఇష్టామయో వివస్థాన భూర్జే దదాతన మహేరణాయ చక్షతే యో శివతమోరసస్య పాతేతేనః శరీరమవాదరః అరంగమామపో యస్య క్షయాయ జిన్వదా ఆపో జనయధాజనః ఓం గం గణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం గం గణపతయే నమః అక్షతానీం సమర్పయామి ఓం గం గణపతయే నమః అక్షతానీం సమర్పయామి ఓం గం గణపతయే నమః అక్షతానీం సమర్పయామి ఓం గం గణపతయే నమః ఈశ్వరీం సర్వభూతానాం కామిహోపయేశ్వరీం పరిమళగంధాది కుంకుమ పరిమళ ద్రవ్యాలంకరణాం సమర్పయామి ఓం గం గణపతయే నమః పుష్పాలంకరణాం సమర్పయామి ఓం గం గణపతయే నమః అక్షరతో హోల్డ్ చేసుకుని రెండేసి గింజలుగా వేస్తూ పూజ చేస్తూ ఉన్నాం. ఓం గంగణపతయే నమః శివాయ నమః ఓం గంగణపతయే నమః ఏకదంతాయ నమః ఓం గం గణపతయే నమః శూర్పకర్ణాయ నమః ఓం గం గణపతయే నమః హేరంబాయ నమః ఓం గం గణపతయే నమః స్కందపూర్వజాయ నమః ఓం గం గణపతయే నమః సర్వసిద్ధి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణాధిపతయే నమః ప్రార్థన నమస్కారాన్ అర్పయామి యత్రాగ్ని స్థాప్యతే తత్ర శ్వేతన్నచూర్ణేన ప్రాదేశనాత్ సమయత్వాః వాభ్యాం తద్భాభ్యాం నిఖ్య రాజీపదక్ సంస్థం దక్షిణాన్ భవానగే పశ్చిమాన్ భవానగే అవాక్కరోభ్యుక్ష్య విధాయ మధ్యం అవాక్కరోభ్యుక్ష్య
చేయలేదు కాబట్టి ఇప్పుడు దాంట్లో అన్ని సంస్కారం చేసుకున్నారు వాళ్ళు ప్రకారం నమస్కారం చేసుకో సప్తహస్తశతుశృంగ సప్తదిక్కో విశేషకః నిర్వాణ ప్రసన్నవరసుఖాసీనస్తుతిస్తః ఆహార ప్రదక్షిణే పార్శ్వే దేవీ వామే స్వధానతః త్రిపురదక్షిణహస్తే స్థితిమతం సుఖం శుభం నోమరూపేణ వామే కృతవాద్యుధారేణ నేషారుఢ్యగావద్ధం గౌరవన్నం ఔషధం ధూమధ్వజం లోహితాక్షం సప్తాక్ష సర్వకామం
साधनं स्वाहा स्वाहा
Swaha
సర్వపీడోపశాంతిరస్తు ధాస్తు ఓం కేతు కృష్ణ కేతవే పీఠో ప్రియా పీఠవే సముద్రరాజ స్వాహా కేతు ప్రపన్న కేతవే పృథివీమనో వేత్తనిక్షేర్యేభ్యః సర్వేభ్యో స్వాహా యజస్కరం బలవంతం ప్రభుత్వో త్వమేవ రాజా నిద్రబభూవ సంగీర్ణనాగాశ్వపతంగా సుమంగళియో సతతం దీర్ఘవాయుస్తు స్వాహా
भगवान की जय। जय बोलो भवानी माता की जय। जय बोलो नवग्रह देवता भगवान की जय। जय बोलो सर्पकुल देवता भगवान की जय। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। పూర్ణాహుతి ముహూర్తః శుభముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు। బోధం బ్రహ్మమునీమహే ఇంద్రస్సునీతి సహపాపునాలో సోమస్వస్యారుణ సమీక్ష్య యహో రాజా పునరావిర్మాన్ జాతవేదామో పునాదో నమోస్తు సర్పేభ్యో ఏకేన పృథగీమనో సహనా భవతు సహ వీర్యం కరవావహై। ఓం శాంతి 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 సహనో భునక్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। सहना भवतु सह वीर्यं करवावहै। ओम शांति 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 सकल सर्वारिष्ट शांतिरस्तु तथास्तु। कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहरो हर 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 हर। शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। अस्य मानमान्यस्य आचरितमान रुद्राभिषेकपूजापूर्वक अष्टनागदेवता पूजापूर्वक नवग्रहदेवता नक्षत्रदेवता नागदेवता सहित मृत्युञ्जयदेवता होम परिपूर्ण शुभफलानात्रस्तुति श्रीमन्तो महान्तो गृह्णन्तो। अस्य मानमान्यस्य जन्मजातकवशात् धनिष्ठा नक्षत्रे कुम्भराशिगतोजातस्य जन्मजातकवशात् सम्भवितमान कर्कोटकनामककालसर्पदोष यो दोषः समने तद्दोषपीडाभ्यान्तस्तुति श्रीमन्तो महान्तो गृह्णन्तो। अस्य मानमान्यस्य आरोग्यविषयेषु उद्योगविषयेषु विवाहविषयेषु सन्तानविषयेषु ये ये प्रतिकूलकारिणः तेषाम् अनुकूलता सिद्धित्वात् कुटुम्बसौख्य आरोग्यसौख्य धनसौख्य सम्पूर्ण सुखजीवनसिद्धिरस्तुति श्रीमन्तो महान्तो गृह्णन्तो। सर्वकुलदेवता सम्पूर्णानुग्रहप्रसादसिद्धिरस्तु। सत्यास्सन्तु यजमानस्य कामाः వీడియో చూసినందుకు ధన్యవాదములు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి। మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి।